యొక్క ట్రస్ట్ని వారే ప్రారంభించారు. ఈ 14 ఏళ్ళు ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. విశేషంగా ఈరోజు రావడానికి కారణం ఏంటంటే ఆగస్టు 30 అనేది ఇంటర్నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే. ఆర్గాన్ డొనేషన్ అంటే తెలుసు కదా, అవయవ దానం ఆ యొక్క దినోత్సవం అన్నమాట. అవయవ దానం అంటే ఏంటనంటే ఏదైనా యాక్సిడెంట్ అట్లా అయిందనుకోండి, లేక కొన్ని కారణాల వల్ల బ్రెయిన్ డెడ్ అని అంటారు, అర్థమైందా? అలాంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే తమ వారి యొక్క అవయవాల్ని దానం చేస్తారు. దాదాపు 8 ఆర్గన్స్, కళ్ళు, అలాగే లివర్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట కదా. ఆ అవయవ దానం చేస్తామని కూడా ముందుగానే కొంతమంది రిజిస్టర్ చేసుకుంటారు కూడా. అలా ఇచ్చిన వాళ్లకు ప్రభుత్వం కూడా ఒక ప్రశంసా పత్రాన్ని ఇవ్వాలని, 10,000 పారితోషికాన్ని ఇలాగ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని ఇవ్వాలని అది ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. కాబట్టి ఇంకా కొంత అవగాహన కల్పిస్తారు. సో ఈరోజు ఆగస్టు 13 ఆర్గాన్ డొనేషన్ డే అన్నమాట. ఇది ప్రపంచ అంతర్జాతీయ పరంగా ఈ రోజుని జరుపుకుంటారు. మంచి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతుంటాయి, అది గుర్తింపుగా చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఆర్గాన్ డొనేషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఆర్గాన్స్ దొరకక, అవి ఆర్గాన్స్ అనేది మనిషి ద్వారానే ఇవ్వాలి. గవర్నమెంట్ జీవన్ దాన్ అనే ఒక వ్యవస్థ ద్వారా దానిలో రిజిస్టర్ అవ్వచ్చు. తక్కువ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు జీవన్. అందులో రిజిస్టర్ చేసుకుంటే పేర్లు కూడా ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయితే కనుక ఆ అవయవాలు చూసి వారికి స్ప్రెడ్ చేస్తారు. ముఖ్యంగా చెప్పడానికి ఏమంటే మీకు అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ రావడం కోసమే మీకు తెలుసు, ఆల్రెడీ మీకు పెద్ద పిల్లలే, మీకు తెలిసిన కుటుంబం సభ్యులు కావచ్చు, ఇక్కడ తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎవరైనా అట్లా జరిగితే కనుక వాళ్ళకి అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే మనం ఎలాగో చనిపోతారో అవి కాల్చినా పూడ్చినా వాళ్ళకి అవయవాలు వేస్ట్ అవుతాయి. అదే ఇతరులకి హెల్ప్ చేస్తే ఇంకో 8 మంది కుటుంబాలకి మనము వాళ్ళకి పునర్జన్మ ఇవ్వచ్చు. దాని ఉద్దేశం అదే. నేను ఈరోజు ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా మన యొక్క చిన్న అవేర్నెస్ కార్యక్రమం అవకాశం ఇచ్చినందుకు మేడంకి, అలాగే మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ